హాయ్ హలో గైస్, లెట్స్ వెల్కమ్ టు మై ఛానల్. నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట పిల్లని అయితే ఆన్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సో అలాగే ఈరోజు అయితే బ్యాక్ రెసిపీ విత్ అయితే హౌస్ ఓనర్ అయితే చేయబోతున్నాను. ఇప్పుడు పిండితో ఉప్మా అంటే పులిహోర స్టైల్లో చేయబోతున్నాం అనమాట. స్టార్ట్ చేద్దామా? సో ఫస్ట్ అయితే మీరైతే ఏం ట్రై చేస్తారంటే బాండిని స్టవ్ మీద పెట్టుకొని దాంట్లో అయితే ఈ రవ్వ వేసుకొని దాని తర్వాత అందులో కొంచెం పసుపు సాల్ట్ వేసుకొని దాన్ని బాగా మరిగిన తర్వాత సో దాన్ని అయితే ప్లేట్లో సర్వ్ చేసేసుకోండి. అలాగే పొయ్యి మీద బాండి పెట్టుకొని అందులో వేరుశనగుళ్ళు, కరివేపాకు, ఎండుమిరపకాయ సో పోపులు అయితే వేసుకొని బాగా వేపుకోండి. కొంచెం అల్లం కూడా వేసుకొని సో దాన్ని అయితే బాగా వేగిన తర్వాత మీరు ఆల్రెడీ ప్లేట్లో తీసుకున్న దాంట్లోకి ఉడికిన దాంట్లోకి అయితే వేసుకొని సో దాన్ని మొత్తం మిక్స్ చేసి సో దాన్ని చల్లారనివ్వండి. సో దాన్ని పక్కన పెట్టుకున్న తర్వాత మీ దగ్గర నిమ్మకాయలు ఉంటే వాటిని తీసుకొని ఇందులో అయితే వేసి చల్లారిన తర్వాత సర్వ్ చేసుకుంటే వెరీ వెరీ టేస్టీ అయితే రెడీ అయిపోతుంది అనమాట. మిక్స్ చేయడం మాత్రం గట్టిగా మర్చిపోకండి, టేస్ట్ అయితే పులుపు సూపర్ ఉంటుంది. సో రెడీ అయిపోయింది. బాయ్ బాయ్, నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. సబ్స్క్రైబ్ చేసుకోమని మర్చిపోకండి.